హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక హాస్పిటల్లో ఉన్న శరశ్చంద్రని అయితే అపూర్వ చూస్తూ ఉంటుంది. ఇక అలా చూస్తూ గోరింటాకుతో అంటూ ఉంటుంది, పిన్ని బావ బ్రతకాలి, కానీ కొన్ని రోజులు ఇలా హాస్పిటల్లో అలాగే స్పృహ లేకుండా పడి ఉండాలి. అప్పుడే కొన్ని పనులు జరుగుతాయి అని అయితే అంటూ ఉంటుంది. ఏం పనులు అమ్మాయి అవి అని అయితే గోరింటాకు అంటూ ఉంటుంది. అదే పిన్ని, నేను ఆ శోభాచంద్రని చంపుతున్న వీడియో అయితే ఒకటి భూమి దగ్గర ఉంది. ఆ కెమెరా అయితే రిపేర్ అయింది. ఇప్పుడు ఆ కెమెరా సేఫ్గా బాగయి, ఇక ఆ వీడియో భూమి చేతిలో ఉంది. అది ఏ క్షణమైనా బయటపడవచ్చు, బావకి తెలియవచ్చు. అందుకే ఈ లోపు బావ ఇలా స్పృహ తప్పి ఉంటే మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను అని అయితే గోరింటాకుతో అంటూ ఉంటుంది అపూర్వ. ఇక మరో పక్కన ఆ కెమెరాని తీసుకుని ఎంతో సంతోషంగా భూమి అయితే హాస్పిటల్కి వచ్చి ఎలాగైనా ఈ వీడియో నాన్నకి చూపించాలి, నాన్న కళ్ళు తెరిపించాలి అని అయితే సంతోషంగా హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది. ఇక మరో పక్కన శరశ్చంద్ర అయితే మెలకువ వచ్చి అటు ఇటు ఏదో తెలియలేనట్టు చూసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే సిస్టర్ అయితే అపూర్వ దగ్గరికి వచ్చి, మేడం సార్కి మెలకువ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు అని అయితే చెప్తుంది. ఇక ఆ మాటలు వినగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి బావకి అప్పుడే మెలకువ వచ్చేసిందా అన్నట్టు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడైనా భూమి శరశ్చంద్రకు ఆ వీడియో చూపిస్తుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా జరుగుతుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.